చెట్టు చూసారా, రణపాల చెట్టు. ఇది దగ్గరగా 60 రకాల రోగాలకి క్యూర్ అయ్యేది అనమాట దీని ఆకుతో. నేను ఇలా ప్రతి కుండీలో పెట్టుకున్నాను. వర్షానికి ఇలా చిన్న మొక్క రాలింది. నేను ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఇట్లా ప్రతి కుండీలోనూ పెట్టేస్తాను అనమాట. నాకు ఖాళీ ఉన్న ప్రతి కుండీలలోనూ ఇలాంటిది ఉంటుంది. మంచిగా బాగా గ్రోత్గా కూడా పెరుగుతుంది. వర్షానికి ఏమైందంటే ఒక దగ్గర ఇలాంటి స్టెమ్ పడిపోయి ఉంది. రోజు రెయిన్ పడుతూనే ఉంది కదా, దానికి ఇలా రూట్స్ వచ్చినాయి అన్నమాట. ఫుల్గా వచ్చినాయి రూట్స్. చూడండి, కనిపిస్తుందా? ఇదిగోండి. లీఫ్కి అయితే కడుపుకి వస్తుంది కదా, అట్లాగే వచ్చింది. ఈ ఆకు యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇలా వంపులుగా కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్ దగ్గరల్లా ఎయిర్ వస్తుంది అన్నమాట. అలాగే వచ్చింది. చూడండి, కనిపిస్తుందా మీకు? ఇవ్వండి, ఇలాగా అలా ప్రతి లీఫ్కి వచ్చిందనమాట. దీన్ని ఇప్పుడు ఎక్కడన్నా నాటుదామని చూస్తున్నాను. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఈ లీఫ్ని జ్యూస్ చేసుకుని ఆ జ్యూస్ ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల చాలా హెల్తీ. థైరాయిడ్, షుగరు, బీపీ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. నేనైతే అలా జ్యూస్ చేయను, కానీ తిరుగుమూతల్లో మనం కరివేపాకు ఎట్లయితే వేస్తామో అట్లా కొంచెం ఇలా గిల్లేసేసి దాన్ని తిరుగుమూతల్లో వేసేస్తాను. ఇప్పుడు నాకు ఈ కుండీ ఖాళీ ఉంది, సో నేను అందుకే ఈ కుండీలో పెట్టేస్తున్నాను. దీనికి కాడకి కూడా వేరొచ్చింది ఫుల్గా. కనిపిస్తుందా అండి? ఇలాగా. అలాగే లీవ్స్కి ఫుల్గా వచ్చేసింది. ఇప్పుడు ఆ లీఫ్ని పెట్టినా కూడా న్యూ ప్లాంట్ అయిపోతుంది. చూడండి ఒకసారి. ఇలా పెట్టేశాను. ఇప్పుడు ఈ లీఫ్ తీసుకుని ఈ లీఫ్ని కూడా మనం ఎక్కడో చోట ఇలా పెట్టామంటే ఇది కూడా ఒక కొత్త ప్లాంట్ లాగా వచ్చేస్తుంది. ఇలా మనకి కావాలంటే ఆ ప్రాపగేట్ చేసిన లీఫ్ని తీసి ఎవరికైనా ఇవ్వచ్చు. ఇదిగో ఇక్కడ ఒక కుండీలో ఉంది చూడండి. 1, 2, అలాగే 3, 4, 5. అలాగే చిన్న కుండీలో పెట్టానండి. ఇవి బేబీ ప్లాంట్స్. కింద రాలిపోయినాయి చూసారా, ఆకుల నిండే చక్కగా వచ్చేసినాయి కొత్త చెట్లన్నీ. ఇలా మీరు కూడా పాసిబుల్ ఉంటే పెట్టుకోండి. వీటి వల్ల